श्रीमद् भगवद गीता की आचार्य श्रील प्रभुपाद की हरि बोल। 6th chapter 43, 44, 45, 46, 47. ये दोस्तों चैप्टर तत्रतं बुद्धिसं योगं लभते यतते ततो भूयं संसिद्धियो ओ गुरुनंदना अति जन्म पूर्व जन्म संबंधित आध्यात्मिक चैतन्य పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయం సాధించడం తిరిగి ఆధ్యాత్మికమైన అభివృద్ధికి యత్నించుకుంది. పూర్వాభ్యసేనాంతేనైవ హ్రియతే నివసేऽపి సః జిజ్ఞాసురాపి యోగస్య శబ్దాః బ్రహ్మతి వర్తతే. పూర్వాభ్యాసం నుంచి పొందిన దివ్య చైతన్యం కారణంగా అతడు కోరటని అప్రయత్నంగా యోగ సిద్ధాంతం వైపు ఆకర్షింపబడు. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడై ఉండెను. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. నిన్న మీన్స్ మొన్న ఫ్రైడే డిస్కస్ చేసుకున్నాం. ఏమని అర్జున అడిగిన క్వశ్చన్కి ఒక యోగి యొక్క పరిస్థితి ఏంటి, మధ్యలో డ్రాప్ అయితే ఆ యోగి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం. క్రమబద్ధుల యొక్క జీవితం ఎలా ఉంటుంది, అక్రమబద్ధుల యొక్క జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే తర్వాత వాళ్ళకి వచ్చే యొక్క శరీరం వాళ్ళ పరిస్థితి ఏంటి డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం కృష్ణ ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. ఓ గురునందన, అంటే ఈ 4-5 శ్లోకాస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యోగి అంటే ఎవరు, యోగి యొక్క పరిస్థితి ఏంటి అంటే భౌతిక ప్రపంచంలో పిలువబడేటువంటి యోగికి కృష్ణ కాన్షియస్ లో ఉండేటువంటి యోగి ఆ విశేషాన్ని క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృష్ణ. అంటే సగం వరకు చేసిన భక్తి ఈ జన్మలో సగం వరకు చేసిన భక్తి తర్వాత వచ్చేటువంటి జన్మ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉత్తీర్ణుడు కాని యోగి. మన డిస్కస్ చేస్తున్నాం. కాంగ్రిగేషన్ డెవోటీ, ఫుల్ టైం డెవోటీ. ఫుల్ టైం డెవోటీ అంటే వెంకయ్య గారు, కాంగ్రిగేషన్ డెవోటీ అంటే మనం, మీరు, నేను. అంటే వస్తూ ఉంటాం, భక్తి చేస్తాం, హాయ్ కృష్ణ అని చెప్తాం, వెళ్ళిపోతాం. వెంకయ్య గారు అలా కాదు, ఇక్కడే ఉంటారు ప్రతిరోజు. కృష్ణ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పారు. కానీ వాళ్ళు ఒకవేళ ఉత్తీర్ణుడు కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం లాస్ట్ వీక్ మొత్తం చెప్పుకున్నాం. అండ్ చెప్తూనే కృష్ణ ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్టి జన్మను పొందిన పిమ్మట ఏది ఉత్తీర్ణుడు కాని యోగి, దీర్ఘకాలం భక్తి చేసి ఉత్తీర్ణుడు కాని యోగి, ఇద్దరు యొక్క జన్మ నెక్స్ట్ జన్మలో వాళ్ళ ఎట్లాంటి ఉత్సాహంతో జీవితాన్ని జీవిస్తారు అనేది కృష్ణ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతను పుట్టుకతోనే ఏదైతే ఫుల్ టైం డివోటీ ఉన్నారో, ఫుల్ టైం డివోటీ అంటే వెంకయ్య గారు మీన్స్ మహారాజ్ వీళ్ళందరూ ఏదైనా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉత్తీర్ణత లేకపోతే అంత్యకాలంలో నారాయణ స్మృతి ఒకవేళ మేనాట మిస్ అయితే వాళ్ళు నెక్స్ట్ జీవితంలో వచ్చేటువంటి, ఇప్పుడు భరతమహారాజు ఉన్నారు, ఆయన అన్ని సక్సెస్ఫుల్ గా అన్ని లీడ్ చేశారు. తర్వాత లాస్ట్ స్టేజ్ లో కరుణ, ఆయనలో ఉండేటువంటి దయార్థ హృదయంతో ఒక లేడీ పిల్ల మీద కరుణ చూపించి దాని యొక్క వ్యామోహంలో పడి అంత్యకాలంలో నా లేడీ పిల్ల ఏమైపోతుందో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది, ఎలాంటి యోగైనా సరే, ఎంత ఉత్తీర్ణత పొందిన యోగైనా సరే అంత్యకాలంలో నారాయణ స్మృతి లేకుండా శరీరాన్ని విడిచిపెడితే అలాంటి వేస్ట్ అవుతుంది భక్తేని. నెక్స్ట్ శరీరం స్పిరిచువల్ శరీరం వస్తుంది. స్పిరిచువల్ శరీరం అంటే ఒక విశుద్ధ బ్రాహ్మణ ఇంట్లో, అంటే వైష్ణవ చిన్నప్పటి నుంచి భక్తి చేసుకునేటువంటి వాళ్ళ ఇంట్లో పిల్లోడుగా పుట్టాం, లేదంటే ఉన్నతమైన వాళ్ళ ఇళ్ళలో పిల్లోడుగా పుట్టి అన్ని సౌకర్యాలతో భక్తి చేసుకునే దానికి వీలుగా ఉండేలాగా సౌకర్యవంతంగా ఉండే విధంగా. ఇప్పుడు చూడండి, చాలా మంది భక్తి చేసుకోవాలంటే ప్రభు ఇప్పుడు మాతో ఎదుర్కొన్న టైలర్ మాతో ఎదుగుతారు,
మాతాజీ ప్రభు మాతాజీ రండి క్లాస్ వినండి మాతాజీ అంటే ప్రభు సారీ ప్రభు ఈ క్లాస్ యూట్యూబ్లో చూద్దాను నాకు కుదరదు ప్రభు, ఎందుకంటే ఇవన్నీ కుడితేనే కానీ నాకు కష్టం ప్రభు అన్నారు మాతాజీ. అదే మాతాజీ కొద్దిగా విని సంథింగ్ విని నెక్స్ట్ జన్మలో మంచి రిచేషన్ ఫ్యామిలీలో పుట్టారంటారు. అప్పుడేం చేశారు? భక్తి చేసుకుంటారు నిజంగా. అప్పుడు ఇంకా కష్టం. నేను అదే చెప్తున్నా, అప్పుడు ఇంకా చాలా కష్టం. ఎందుకంటే బుద్ధుడు లాగా ఉండడం అంటే చాలా కష్టం. అన్ని రాజ్యాల నుండి విడిచిపెట్టుకుని వైరాగ్యంగా జీవించడం అంటే చాలా కష్టం. ఇట్లా మనకి ఏమీ లేకపోతేనే కుంతీదేవి ప్రేయర్స్ ఇట్లాంటి టైంలో గుర్తుకొస్తాయి. కుంతీదేవి ఎప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళంట, కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలు కావాలి, నాకు ఎప్పుడు కష్టాలు గుర్తొస్తావు. సౌఖ్యం ఉంటే, సౌభాగ్యం ఉంటే, సంపద ఉంటే కృష్ణుడు కాదు కదా, ఆకాశమా 5 నిమిషాల్లో నేను కొనేస్తాను ఆకాశాన్ని. భూమా ఇదంతా కలిసి పేద అంతా నాదే, దీనికి వాహనరు నేనే. నీ ఐ యు నో హూ నీ ఐ నేను ఎవరో తెలుసా నీకు? హిట్లర్ని అన్ని సంపాదించి నేనేం పట్టుకోవట్లేదు చెప్పి చేతులు పెట్టిపోతారు అందరూ. నియంత్రణ అందరూ ప్రపంచంలో అందరూ ఎవరు ఏం పట్టుకుపోయేది ఏం లేదు. కానీ నేను భావనతో జీవిస్తే అహంకారం మనల్ని ఏం చేస్తుంది? దిగజార్చేస్తుంది. నెక్స్ట్ జన్మకి హీనమైన జన్మని మనకి పురుగొలుపుతుంది. అందుకే అటాచ్మెంట్స్ భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి. శాస్త్రం సాధువు ఇదే చెప్తారు, శాస్త్రము సాధువు ఇదే చెప్తారు. భౌతికమైనటువంటి జ్ఞానం మనకి హీనమైన స్థితికి దిగజారు చేస్తుంది అన్నమాట. అందుకే మనం సాధన చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా సాధన చేయాలి. ఎట్లాంటి డీవియేషన్కి వెళ్ళకూడదు. సాధన చాలా క్రమశిక్షణగా చేయాలి, సిన్సియర్గా చేయాలి. సాధన మీన్స్ భక్తి. భక్తి యోగ ఎలా చేయాలంటే నాలెడ్జ్ తీసుకుని జ్ఞాన సముపార్జన చేసి ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు ఇమీడియట్గా లెఫ్ట్ చేయాలి. అది ఏ గుణమైనా కానీ, ఇది సాధువు చెప్పారు, మా సార్ చెప్పారు, ఇది మంచిది కాదు అంటే ఇమీడియట్గా దాని పట్ల మనం వైరాగ్య భావంతో ఉండాలి. మా సార్ గుర్తు తెచ్చుకోవాలి, ఇది మనం చెప్పారు కదా సాధువు వద్దన్నారు కదా, ఓకే ఐ లెఫ్ట్ ఇట్ అని వదిలేసేయాలి. అప్పుడు మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాం. ఏం కావాలా, గురువైన వచ్చి చూసారా ఏంటి, సొల్లు మాట్లాడుకోవచ్చులే, గుళ్ళోకి వచ్చి కూడా సాధువుని చూస్తారా ఏంటి, ఆ పట్టుకెళ్ళి గేట్లు పట్టుకెళ్ళి మాట్లాడుకోవచ్చులే, ఆయన ఏమైనా వింటారా ఏంటి మహారాజు గారు మనం మాట్లాడుకుంటే అంటే మహారాజుకి ఏమి ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎవరికి? మహారాజు గారికి, మీకే. ఎందుకంటే మనం సిన్సియర్గా ఎప్పుడైతే ఉన్నామో భక్తిలో, మనం రోజు రోజుకి అడ్వాన్స్ అవుతున్నప్పుడు కృష్ణుని యొక్క అపారమైన కరుణ కృప మన మీద వస్తుంది. ఈ మాధవ తిథులు ఎందుకు ఉంటాయంటే, మనం ఏదైనా చిన్ని అపరాధాలు తెలియక ఏదైనా చేస్తే వాటి నుంచి బయటకు తీసుకురావడం కోసం ఈ ఏకాదశి వ్రత, కృష్ణాష్టమి, రాధాష్టమి, నిత్యానంద మహాప్రభు త్రయోదశి ఇవన్నీ ఎందుకుంటాయి? మనం ఏదైనా చిన్న అపరాధాలు చేస్తాం, భక్తిలో ఉన్నా కానీ వైష్ణవ అపరాధాలు చేస్తాం. వాటి నుంచి బయటకు రావడం ఈజీ కాదు. వైష్ణవ అపరాధం చేస్తే దాని నుంచి బయటకు రావడం ఈజీ కాదు. దానికోసం హీనమైన జన్మలు వస్తాయి. వాటి నుంచి ఎలా బయటకు రావాలి? భజంతే మాం విరామ సంకీర్తనలో పాల్పంచుకుంటే, విశుద్ధ సాధువుల యొక్క సంకీర్తన చేస్తున్నప్పుడు దానిలో మనం ఆ యజ్ఞంలో పాల్పంచుకుంటే, మనం కూడా ఒక అసులా దాంట్లో ఉంటే హరే కృష్ణ హరే కృష్ణ అన్కండిషనల్ గా సాధువు పాడేటువంటి కీర్తనలో మనం కూడా మమేకమైతే మనలో ఉండేటువంటి కల్మశాంతం కూడా గ్రావిటీ జీరో అయిపోయింది. ఎందుకంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు చెప్తారు, నేను ఏకాకిగా ఉండి సంకీర్తన చేయలేను, నాకు భక్తులు సంఘ కావాలని చెప్తారు. మధ్య నీళ్ళ చైతన్య చరితామృతంలో నాకు భక్తులతో సంకీర్తన చేయడం అంటే ఇష్టం అని చెప్తాను నిత్యానంద మహాప్రభు. మనం ఇంట్లో కూర్చుని ఏకాకిగా సంకీర్తన చేయలేము. అందుకే సాధు సమక్షంలో సంకీర్తన చేసినప్పుడు మన హార్ట్స్ లో ఉండేటువంటి కల్మశాంతం కూడా కాలిపోతుంది. ఒక యజ్ఞంలో మనం కొన్ని కర్మాస్ ఇస్తాం, దాంట్లో మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా యజ్ఞం చేసినప్పుడు దాని చుట్టూ మీరు తిరుగుతారు కదా,
ఎప్పుడు తిరగల. అది యజ్ఞ యొక్క ప్రాసెస్. ఈ ఈ నామ సంకీర్తన యజ్ఞ యొక్క ప్రాసెస్ ఏంటంటే మనలో జన్మ జన్మ నుంచి పేరుకుపోయినటువంటి కర్మ అది అంత ఈజీగా పోదనమాట. దాన్ని ఒక స్పాంజితోనో లేకపోతే ఒక మాస్టర్తో క్లీన్ చేస్తే క్లీన్ కాదు. ఎందుకంటే మనం సేవ చేయం కదా. మనకంత విశుద్ధ నామ కృష్ణ అని ప్రేమగా పిలిచేటువంటి ఆ ప్రేమ సంబంధం భగవంతుడితో మనకి లేదు. సాధు ద్వారా మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో భగవంతుడికి, హరే కృష్ణ హరే కృష్ణ, ప్రేమ ఆ ప్రేమతో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. అలాంటి సాధువులు పాడుతున్నప్పుడు దాంట్లో మనం ఇందాక మహారాజు కీర్తన చేసినప్పుడు చెట్టుకోగలు పట్టుకోగలు అలా కాదు, కీర్తనలో పాలు పంచుకోవాలి. ఎందుకంటే సాధువులు పాడుతున్నప్పుడు, నగర సంకీర్తన జరుగుతున్నప్పుడు, రథయాత్ర జరుగుతున్నప్పుడు, సంకీర్తన జరుగుతున్నప్పుడు ఆదుకుంటూ నోట్లు లేనట్టుకుంటే చెవులు లేనట్టుకుంటూ ఉండకూడదు. బాడీలో ఉండేటువంటి పంచేంద్రియాలు, మనసు, 5 కర్మేంద్రియ, 5 జ్ఞానేంద్రియ, ఒక మనసు దీంట్లో ఉండాలి. ఈ 11 మనం ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో. అప్పుడు అది ప్యూరిఫై అవుతాయి. నువ్వు ఏం చేసినా అది ప్యూరిఫై కావాలి. ఇప్పుడు భౌతిక ప్రపంచంతో మనకి అంత గొప్ప రిలేషన్షిప్ ఉంటుంది. భౌతిక ప్రపంచంతో అది ప్యూరిఫై కావాలంటే అది పవిత్రీకరించుకోవడం అంత ఈజీ కాదు. నువ్వు కోట్లు దానం చేసినా కానీ ప్యూరిఫై కావాలి. సంకీర్తనలో జస్ట్ ఇన్వాల్వ్ అయితే చాలు, ప్యూరిఫై అయిపోతుంది. సంకీర్తన యజ్ఞం అంత గొప్పది. పైగా ఈ కలియుగంలో ప్రిఫరబుల్ గా ఉండేటువంటి యజ్ఞం ఏదంటే అది ఓన్లీ నామ సంకీర్తన యజ్ఞం. త్రేతాయుగంలో యజ్ఞ హోమాలు చేసి ప్యూరిఫై అయిపోయారు, వైకుంఠ ధామ వెళ్ళారు చాలా మంది. ద్వాపరయుగంలో అర్చన చేసి భగవంతుని ప్రీతి చేసుకుని ధామ వెళ్ళారు. కృతయుగంలో తపస్సులు చేసి, ఎందుకంటే చాలా లాంగ్ పీరియడ్ ఉంది వాళ్ళకి, ఆ తపస్సులు చేసి వాళ్ళు భగవంతుని ప్రీతి చేసుకుని వెళ్ళారు. మరి కలియుగంలో మనకు ఉండిందే 100 years. ఈ 100 years లో మనం ఏ తపస్సు చేస్తామో, ఏ యజ్ఞాలు చేస్తామో, ఏ అర్చన చేస్తామో, ఈ నిమిషం ఉండే అర్చన ఒక అరగంట సేపు ఒక 5 ఒత్తుల హారతి ఇచ్చి ఇవ్వయా హారతి అంటే ఈ చెయ్యిలా పట్టుకుంటాం. ఎందుకంటే అంత శక్తి లేదు మనకి, అంత శక్తి లేదు మనకి. హారతి ఇచ్చేటప్పుడు చూడండి పూజారి గారిని ఒక 6 నిమిషాల సేపు కీర్తనంతా ఒకటే హారతి ఇవ్వాలి. తిప్పి చెయ్యి పట్ట నొప్పి వచ్చేస్తుంది. మనకి అంత శక్తి లేదు. సరే ఒక చిక్కులు వేసుకుని యోగా చేయవా అంటే కాసేపు కూర్చోగానే ఏమవుతుంది, ఇలా జారిపోతున్నాను, ఈ గోడ ఎలా జారిపోతుంది, ఈ సీటు, కాళ్ళు, చేతులు, మనసు పరిగెడతా ఉంటుంది. టైం అయిపోయిందని. కొన్ని యజ్ఞంలో కూర్చుంటావా, వేద మంత్రాలు చదువుతూ నువ్వు కూర్చుని పరుగులు పొద్దున్న తినకుండా కూర్చోవు కదా యజ్ఞంలో. ఈ కాలు ఇటన్నా. అందుకే నామ సంకీర్తన కలియుగంలో ప్రిఫరబుల్ గా ఉండేది నామ సంకీర్తన. ఎప్పుడైతే ఇది మనం పర్ఫెక్ట్ గా డీల్ చేసామో 100% ప్యూర్ గా. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఓ పూర్ణందన, అట్టి జన్మ ఏదైతే మనం తెలుసో తెలియదు చేసిన అపరాధాలతో నెక్స్ట్ జన్మ మనకు వచ్చిందో, ఈ జన్మ మనం పొందిన ఈ శరీరం ఏదైతే మనం పొందిన శరీరం ఉందో, ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో అలా కృత జన్మలో మనం కొద్దిగా ఏదో చిన్న అపరాధాలు చేసి మిస్ అయిన వాళ్ళు మనం అందరం, మీరు, నేను, లైక్ దిక్షణ్ అందరూ. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్సిన్సియర్ గా ఉండకూడదు, సిన్సియర్ గా ఉండాలి. టైం లేదు మనకి, అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. భరత మహారాజు నాది జడబాధలాగా ఉండాలి, సంకీర్తనలోనే ఉండాలి. ఎందుకంటే నాకు టైం లేదు. కృష్ణ ఐ వాంట్ యు, దట్స్ ఇట్. దీనికి నన్ను ఏ డీవియేషన్ పక్కన మనకి తీసుకెళ్ళలేదు. ఏ డబ్బు, ఏ వ్యామోహ, ఏ ఆస్తి, ఏ అంతస్తు, ఏ కీర్తి, ఏ సౌభాగ్యం, ఏ స్త్రీ నన్ను డీవేట్ చేయలేదు. ఐ వాంట్ కృష్ణ, దట్ ఈస్ మై రియల్ గోల్ అని ఎప్పుడైతే నువ్వు సిన్సియర్గా భక్తి చేస్తావో, అప్పుడు కృష్ణ ప్రియుడు అవుతాడు. ఎందుకంటే నా భక్తులు ఎప్పుడు నష్టపడని చెప్తారు కృష్ణుడు. నువ్వు నా పట్ల ఎంత సిన్సియర్గా ఉంటే నేను నీ పట్ల అంత సిన్సియర్గా ఉంటాను. అర్థమవుతుందా? నువ్వు నా పట్ల సిన్సియర్గా ఉంటే నేను నీ నష్టపోలేను.
అస్సలు నష్టపోలేదు, నా దగ్గర తెచ్చుకుంటాను నేను ఎట్లా. అందుకే ఈ తిథులు, మాధవ తిథులు పర్ఫెక్ట్ గా డీల్ చేయాలి. ఈవెన్ ఏకాదశి ఆర్ ద్వాదశి అండ్ కృష్ణాష్టమి, రాధాష్టమి ఫెస్టివల్స్ డేస్ లో అస్సలు చెత్త అస్సలు దగ్గర భౌతికమైన మనుషులతోనే ఎంటాంటర్ వద్దని చెప్తారు. నిన్న సాధు ఒక ఆయన చెప్తా ఉన్నారు, ఏకాదశి వ్రతంలో మెటీరియల్ పీపుల్ తో, ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళతో అస్సలు డీల్ చేయదండి, అస్సలు మాట్లాడదండి. ఈ నోటితో మాట్లాడే ఒకే ఒక వర్డ్ కృష్ణ. ఎలాగో మనం ఫాస్టింగ్ ఉంటాం, కృష్ణ తప్ప ఇంక నువ్వు వేరే అన్ని మీద మాట్లాడగలుగుతాయి. అంత పర్ఫెక్ట్ గా వ్రతం చేయాలి. అప్పుడు మనం వైష్ణవుల పట్ల తెలుసో తెలియక చేసిన అపరాధాలు ఏమవుతాయి? ఇంకేం లేదు. బ్రహ్మహత్య మహాపాతకం, గోహత్య మహాపాతకం అవి కూడా వేరే యజ్ఞాల ద్వారా కానీ తపస్సు ద్వారా కానీ పోగొట్టుకోలేని వాటిని ఒక జపం ద్వారా కానీ నామ సంకీర్తన ద్వారా కానీ పోగొట్టుకోగలుగుతారు. కావాలని ఇంటెన్షనల్ గా చేస్తే కాదు, అవి కూడా తెలియక చేస్తే అవి పోతాయి. ఇక్కడ ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడు సిన్సియర్ గా ఉంటావో అప్పుడు ఈ జన్మ మనకి వచ్చింది, నేను కొద్దిపాటి భక్తి చేసి నేను మిస్ అయ్యాను, ఇక నేను మిస్ అవ్వను కృష్ణ, ప్లీజ్ నన్ను అన్యమైన వాటికి దూరంగా ఉంచు, నీ సేవ చేసుకుని నీకు దగ్గరగా ఉంచు కృష్ణ అని సిన్సియర్ గా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు భగవంతుడు నేను దగ్గర చేస్తాను. తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా, ఆచార్యుడి ద్వారా ఏదో విధంగా నేను భగవంతుడి దగ్గరికి తీసుకొస్తాను. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి దగ్గరికి వచ్చావో నువ్వు ఆటోమేటిక్ గా ఇక్కడ ఉండే వాటిని దేనితో దాంతో సంబంధం పెట్టుకున్నావు. ఒక్కొక్కలాంటి సంబంధం పెట్టు. ఇప్పుడు ఝాన్సీ మదర్ షీ వాంట్స్ నాలెడ్జ్, తనకి నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ కనెక్ట్ అవ్వాలి. కొంతమందికి కీర్తన కావాలి, హరే కృష్ణ హరే కృష్ణ, ఏదో విధంగా సంబంధం ఏర్పరుస్తున్నారు. దీక్షణుడు ఎవరు మృదంగా కావాలి, నాకు ఐవాన్ని మృదంగా నేర్చుకోవాలి, మృదంగా ప్రభు దీనికి అటాచ్మెంట్ పెట్టుకుంటాడు. కొంతమంది కడతారు, కొంతమంది కూర్చోడానికి, కొంతమంది ఇంట్లో తలపోటు వచ్చేస్తుంది, కాసేపు గుడికి వచ్చి ప్రశాంతంగా ఉంటుంది. ఏదో విధంగా వస్తారు, జ్ఞాన సముపార్జన చేస్తారు. స్లోలీ 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 కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. అట్లా ఏర్పరచుకునే వ్యక్తినంట కృష్ణ చెప్తున్నారు, ఎవరైతే ఈ హిమాలయాల్లో ఉంటారో చెప్తారు, కర్మయోగం కంటే గొప్పవాడంటే, జ్ఞానయోగి కంటే గొప్పవాడంట, జ్ఞానయోగి కంటే గొప్పవాడు, రాజయోగి హఠయోగి కంటే కూడా ఇట్లాంటి ఎవరైతే సిన్సియర్ గా ఉన్నారో అట్లాంటి భక్తి యోగి అతను ఎవరితో పోల్చినా కూడా వీల్లేదండి, అంత గొప్ప యోగి అవుతాడు. యోగి మీన్స్ భగవంతుడితో పెట్టుకునేటువంటి సిన్సియర్ అన్కండిషనల్ సంబంధం ఏదైతే ఉందో ఈజ్ అ రియల్ యోగి. అతను భౌతికమైన ప్రపంచంలో ఏ యోగిని కూడా కంపేర్ చేయొద్దు, అతని అన్నిటికంటే ఉన్నతమైన వ్యక్తిగా పరిగణించారట. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఇంకా చెప్తారు, ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉందో దానికి ఎంత హైట్ అయితే ఉందో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుగా అతన్ని చూడాలంట. అలాంటి కృష్ణ సంబంధంతో పెట్టుకుని ఆ కాన్షియస్ ఎవరైతే జీవిస్తారో అలాంటి వ్యక్తిని ఎవరెస్ట్ శిఖరంతో పోలుస్తారు. శిఖరాన్నింటిలో ఎవరెస్ట్ శిఖరం హైయెస్ట్ యోగి సంగతిలో. అందుకని కృష్ణ చెప్తారు అతనికి, నువ్వు అలా ఉండవయ్యా అని చెప్తాడు, నువ్వు అలా ఉండవయ్యా అని చెప్తాడు. ఇది అర్జునుడు చెప్తాట, కృష్ణుడు మనకి చెప్తాడట. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నట్ట, లేదంటే కృష్ణుడు మనకి చెప్తున్నట్ట, మనకి చెప్తున్నట్ట. ఎందుకంటే అర్జున ఈ సిన్సియర్, కానీ మనల్ని ప్రాతినిధ్యం వహిస్తూ అర్జున అడుగుతున్నారు కృష్ణని. అందుకనే చాలా కేర్ఫుల్ గా సిన్సియర్ గా భక్తి చేయాలి. ఎప్పుడైతే మనం సిన్సియర్ గా భక్తి చేస్తామో కృష్ణ మనల్ని భక్తిలో నష్టపోని 100% అది ప్రామిస్. ఏదో ఒక సందర్భంలో ఏదో రకంగా నేను మళ్ళీ ఎట్లాంటి డీవియేషన్ వచ్చినా కానీ మనం సిన్సియర్ గా గడిపే ఒక్క రోజైనా సరే కృష్ణుడు మనల్ని మళ్ళీ ఆ వద్దులే ఇదంతా బాధను కలిగిస్తుంది, నా దగ్గరికి రా అని చెప్పి ఏదో విధంగా నీ దగ్గర దర్శనం. నీ ఆరోగ్యం నష్టమైనా, ఆస్తి పోయినా, ఇంట్రెస్ట్ పోయినా, ఏం పోయినా కానీ సాధువుతో రిలేషన్షిప్ అలా ఉంటుంది. ఎందుకంటే నో డిఫరెన్స్ బిట్వీన్ సాధు అండ్ కృష్ణ కాన్షియస్నెస్. ఎందుకంటే కృష్ణ కాన్షియస్ అంటే సాధు, సాధు అంటే శాస్త్రం, శాస్త్రం అంటే సాధు. నో డిఫరెన్స్. సాధుకి ఎంత కరుణ ఉంటుందంటే నువ్వు ఎన్ని రకాలుగా
ఇబ్బంది పెట్టిన, ఎన్ని రకాలుగా బాధ పెట్టిన సాధుని, సాధు ఎప్పుడు సాధు హార్ట్లో రియల్ సాధు అని రియల్ సాధు ఎవరైతే విశుద్ధ వయసులో ఉన్నారో అతను ఎన్ని రకాలుగా అవమానపరిచినా కానీ అతను హార్ట్లో ఎప్పుడు ఉంటుంది, ప్రభు నన్ను క్షమించండి. సాధు ఫస్ట్ వర్డ్ నువ్వు అతనికి ఇబ్బంది పెడితే నువ్వు అతనికి సారీ చెప్పడం కాదు, అతనే నీకు సారీ చెప్తారు. ప్రభు థ్యాంక్స్ ప్రభు, నేను మీకు చెప్తున్నాను మీరందరూ క్లాస్కి వచ్చిన గౌడీ మట్టన్న అందదన్న నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తే మీరు ఓకే ప్రభు నాకు ధన్యవాదాలు చెప్తారు. వెంటనే మీరు ఇమీడియట్ గా నేను ఇచ్చే ఆ ఒబేసెన్సెస్ ని మీరు రిసెప్ట్ చేయాలి, లేదంటే గురువు కనిపించాలి. మాకు అంత అర్హత లేదు. త్రినాథకి సునిచ్చిన తరుదేవ సవిష్ణున అమానీయ మానదేవు కీర్తనీయం సదాహయ. మీ హృదయంలో గట్టి పూజలంటే హీనమైన వ్యక్తిని మీరు మాకు థ్యాంక్స్ చెప్పండి బ్రో, మాకు అంత అర్హత లేదు, ప్లీజ్ డోంట్ సే లైక్ దిస్. మీ హార్ట్ లో మీరు వచ్చి చెప్పకుండా సారీ బ్రో, మీ కోపం కలిగించినట్టు నాకు సారీ బ్రో, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తారు ప్రతిసారి? అప్పుడు వెంటనే గురువు తలుచుకోవాలి. మీరు ఎలిజిబుల్ కాదు, నేను ఎలిజిబుల్ కాదు, తీసుకునేదానికే ఇచ్చేదానికే నేను మసాల్కి ఇవ్వాలి, మసాల్కి ఇస్తుంది, మసాల్కి ఇస్తుంది. అందుకే ఆచార్య పరంపర డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుందని సాక్షాత్ కృష్ణుడు దగ్గరికి. వెంటనే గురువు గుర్తు తెచ్చుకోవాలి. అబ్బా మీరు ఎంత గొప్ప దేవుడి అండి, మీరు ఎంత గొప్ప జపం పెట్టుకున్నారండి, ఇలా నేను చెప్పింది రావాలన్నా అబ్బో మీరు జపం చేస్తుంటే సూపర్ అండి, మీరు కీర్తిస్తుంటే ఎంత బాగుందండి. మనకంత అర్హత లేదు. ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? గురువు. వెంటనే గురువుని గుర్తు తెచ్చుకుంటే అక్కడ అది భస్మీ పట్టణం అయిపోయింది. ఇక్కడ అదే చెప్తున్నారు కృష్ణ. శాస్త్రం ఎంత క్లీన్ అండ్ చిక్గా ఉంటుందంటే నీట్గా ఉంటుంది శాస్త్రం. మనం సిన్సియర్గా లేవు అని ఐడెంటిఫై చేసింది శాస్త్రం ద్వారా. మనం అడ్వాన్స్ అవ్వలేకపోతున్నాం, కృష్ణుని పట్ల మనకి అట్రాక్షన్స్ లేవు, క్రికెట్ లేదంటే భౌతిక ప్రపంచంతో సంబంధం, ఆటలు, ఇవన్నీ ఒక ఏజ్ వచ్చినప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ పిల్లడు ఏజ్లో ఉన్నప్పుడు అర్థం కాదు. ఈ ఏజ్లో ఉందంటే నేను ఆడుకోవాలి, నేను అవి తిరగాలి, ఇవి తిరగాలి, ఇట్లా ఉంటుంది. సో బట్ ఒక ఏజ్ వస్తుంది, ఒక ఏజ్ వచ్చినప్పుడు అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత టైం చూసుకుంటే ఏమవుతుంది, టైం చూసుకుంటే అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లడనే కాదు, ఆ ఏజ్ ఉంది, సంపాదన తిరుగుతూ ఉంటారు. సంపాదన తిరిగి సంపాదించి సంథింగ్ సంపాదించి చోట పెడతారు. అంతా పిల్లడు మొత్తం తీసుకుని ఒక్క తల్లి నేను బయట పోరాయా కొట్టలో పడుకో అని చెప్పి తండ్రిని కొడుకు ఎవరు చెప్తారు. జస్ట్ న్యూస్ లో చూసాను, తల్లిదండ్రులు ఎందుకు అడిగాడు కొడుకు నరకేం చేస్తాడంటే నువ్వు ఏ రోజైనా వాడికి కృష్ణుని దగ్గర చేసావా? ఎప్పుడైనా తత్వం గురించి చెప్పావా? నిజమైన దగ్గర చెప్పావా? నిజమైన దగ్గర చెప్పావా? గాడిదలాగా సంపాదించడంలోనే ఉన్నావు కానీ అది చేసే గాడి చేస్తారు, ఇంట్లో పెడతారు, బయట పెట్టేస్తారు. వాడు చేసిందంటే వాడు కరెక్ట్గానే చేశాడు, బయటే పెట్టేశాడు, కొట్టకుండా పడేసాడు. అదే కరెక్ట్. ఎందుకంటే నీ డ్యూటీ అంటే నువ్వు చేయలేదు. నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేస్తుంటే నీ పిల్లడికి నేను కాదురా నీ నిజమైన తండ్రిని కృష్ణుడు రా అని నువ్వు క్లియర్గా చెప్పుకుంటుంటే, నువ్వు గాడిలా కాకుండా ఒక కృష్ణుడు భక్తులను నువ్వు సంపాదించుకుంటుంటే నీకు గతి పట్టదు కదా. ఆ గతికి కారణం ఎవరు? నువ్వే ఆ గతికి కారణం. అందుకే వివేకానంద ఒక మాట చెప్తారు, సొసైటీని అందరూ నువ్వు మార్చలేవు, ఫస్ట్ నువ్వు మారు. ఫస్ట్ నువ్వు చేంజ్ అవ్వు, తర్వాత ప్రీచ్ చేయి. ఆచార్యుని తన ఆచరిస్తారు, ఫస్ట్ తన ఆచరించి ప్రీచ్ చేస్తారు. ప్రభుపాద దగ్గరికి నేను అలా చాలా చెప్పాను, అలా చెప్తున్నాను. ప్రభుపాద దగ్గరికి భక్తిదాస్ సరస్వతి మహారాజ్ రేసి భక్తిదాస్ సరస్వతి ప్రభుపాద ఆయన దగ్గరికి మాతాజీ వస్తారు. మాతాజీ వచ్చి అడుగుతారు అన్నమాట. మాతాజీ వాళ్ళ అబ్బాయి తీసుకుని వచ్చి ప్రభుపాద మా అబ్బాయి స్వీట్ తెగ తినేస్తున్నాడు, ప్లీజ్ ప్రభుపాద కొంచెం ఆహ్వానం చెప్పండి అని చెప్పి చెప్తారు. చెప్తే సరే అమ్మా అబ్బాయి రామా అని చెప్పి పిలిచారు. అబ్బాయి పిలిచి ఒక వారం ఆగి రానా అని చెప్తారు. ఒక వారం ఆగి రా అని చెప్తారు. వీడికి అర్థం కాదు, స్వీట్లు తినమని చెప్పరు కదా, 1 వీక్ ఆగి రమ్మంటే అర్థం కదా.
సర్లే పోలే ఆచార్య చెప్పారు కదా అని చెప్పి 1 వీక్ ఆగి మళ్ళీ పెళ్ళని వెంటనే చేపట్టి తీసుకొస్తే నాన్న స్వీట్లు తినదు అని చెప్తారు. అంతే ప్రోగ్రాం ఏం చెప్పరు, స్వీట్లు తినద్దు అని చెప్తారు. అంటే వీటికి అర్థం కాదు, ఇది 1 వీక్ బ్యాకే చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నారు ఏంటి ప్రోగ్రాం అంటే అప్పుడు అడుగుతుంది. క్వశ్చన్ చేయకూడదు కానీ క్వశ్చన్ చేస్తారు. ప్రోగ్రాం ఈ మాట వాళ్ళ తర్వాతే చెప్పచ్చు కదా, ముందే చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్పారంటే నేను కూడా స్వీట్లు తింటాను, నాకు చాలా స్వీట్లు అంటే ఇష్టం, నేను చెప్పాలంటే ముందు నేను మానాలి కదా. నేను బస్ స్టార్ట్ చేస్తే ఆ పిల్లడు స్వీట్లు తినొద్దు అంటే అది పొటెన్షియాలిటీ ఉంటుంది, వర్డ్స్ కి స్ట్రెంగ్త్ వస్తుంది. నేను చెప్పే వర్డ్స్ స్ట్రెంగ్త్ ఉండాలి. అందుకే అంటారు ఫస్ట్ యూ కెన్ చేంజ్, తర్వాత నువ్వు రీచ్ చేయాలి. ఫస్ట్ అప్లై చేయి, నువ్వు నేర్చుకునే దాన్ని అప్లై చేయి, సిన్సియర్గా అప్లై చేయి, ఎవరో కోసం అప్లై చేయి, ప్యాషనెట్గా దించు. ప్యాషన్ అంటే నాకు అప్పుడు చూడాలి, నేను చెప్పం చేస్తాను చూడాలి, నన్ను ఒకరు గుర్తించాలి. నో, యూ డోంట్ వాంట్ ప్యాషన్. నీ హృదయంలోనే కృష్ణుడిని చూస్తున్నాను. నీ హృదయంలో సాక్షి ఉండే కృష్ణుని ప్రతి సెకండ్ ప్రతి నిమిషం చూస్తున్నారు. ఎవరైనా బయట కూర్చున్నప్పుడు ఆయన చూస్తారు, గంట చూస్తారు, తర్వాత ఏమవుతాడు వారింటి కాదు మీ ఇంటికి నువ్వు పోతావు. కానీ లోపల కృష్ణుని చూస్తున్నారు కదా, నువ్వు అక్కడి నుంచి ఎక్కడ తప్పించుకోగలవు? సూర్యుడి వెలుగు నుంచి ఎవరు తప్పించుకోగలరు? చంద్రమా కిరణాల నుంచి ఎవరు తప్పించుకోగలరు? కృష్ణుడి హృదయంలో నుంచి ఎక్కడికి వెళ్ళినా నీకు కూడా ఉంటాయి కృష్ణుడు, తాసులకి ఆకాశిస్తారు. అందుకే సిన్సియర్గా నువ్వు ఉంటే నా భక్తుని నష్టపోనివ్వను అని చెప్తారు. నా భక్తుని నువ్వు చేసిన భక్తి కూడా నష్టపోనివ్వను, నీకు 100% నీకు కృష్ణుని అందించే విధంగా నేను చేస్తాను, నన్ను పొందే విధంగా నేను చేస్తానని. అందుకే మనం భక్తి చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి. అపరాధ రాహిత్య భక్తి అసలు చేయకూడదు. అపరాధ రాహిత్య భక్తి మీన్స్ వైష్ణవ అపరాధం చేయకూడదు. ఏకాదశి రోజు బాగా గుర్తుపెట్టుకోండి, వైష్ణవ అపరాధం చేస్తే అస్సలు విడిచిపెట్టదు. సాక్షాత్తు భగవంతుడు కూడా క్షమించరు అనమాట. నువ్వు అందుకే నేను చాలాసార్లు చెప్తా, మరి వైష్ణవ అపరాధం మోస్ట్ డేంజరస్. నువ్వు 100 years సంపాదించిన భక్తి మొత్తం ఒక్క దెబ్బకు నాశనం అయిపోతుంది. అందుకే ఏం చేసినా కృష్ణుడు నిందించు, కానీ వైష్ణవాన్ని నింద చేస్తే మాత్రం నేను పీడించి ఏనమైన భక్తులు తీసుకొస్తాను. ఇది నేను శాపం అనుకోండి, నేను నిజం చెప్తున్నా. చాలా మంది భక్తిలో వాళ్ళు నేను అంటారు, ఎందుకు తెలుసా? వాళ్ళు వైష్ణవ అపరాధం చేస్తారు. అసలు మీకు సంబంధం లేని వాటిలో మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ కావద్దు. మేనేజ్మెంట్ నేను సిన్సియర్గా చెప్తున్నాను, మీకు మేనేజ్మెంట్లో ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే మేనేజ్మెంట్ అనేది ఒక సిన్సియర్ ప్లాట్ఫామ్. అది ఈ ఆశ్రమం నడవడానికి వాళ్ళు ఏదో డీల్ చేసుకుంటూ ఉంటారు, అది మనకి సంబంధం లేదు. వాళ్ళ ప్రేమగా మనం రమ్మంటే వచ్చేది, చేయమంటే చేసేది, లెఫ్ట్ బయటకు వెళ్ళిపోయేది, అంతే. దట్స్ ఇట్. మేనేజ్మెంట్లో ఉంగులి పెట్టద్దు, వైష్ణవ అపరాధం చేయదు. వాళ్ళు ఏదో చెప్తే అదే విషయం ప్రభు అని చెప్పి సిన్సియర్గా విని ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, అంతే. ఇది నేను సిన్సియర్గా మీరు అనుకుంటారు కాబట్టి నేను చేసే పని. లేకపోతే నాకు మేనేజ్మెంటే కావాలనుకుంటే మంచి పొజిషన్స్ నేను తీసుకునేవాడిని. నాకు అస్సలు ఇష్టం ఉండదు మేనేజ్మెంట్ అంటే. లేకపోతే నేను ఈ పొజిషన్ ఎప్పుడో బిగ్గెస్ట్ పొజిషన్ ఉండేవాడిని. అస్సలు మా సార్ చెప్పారు నాకు, కృష్ణ నువ్వు ఏదైనా చేయి కానీ మేనేజ్మెంట్లో మాత్రం కోరుకోలేదు. నేను సిన్సియర్గా నా హార్ట్ తీసుకున్నాను. నేను అందుకని ఏ పొజిషన్ తీసుకోను. నాకు వచ్చి ఒక టెంపుల్ ఇచ్చేస్తాను, నాకు ప్రెసిడెంట్గా చేయండి, నో, నాకు అస్సలు బాబోయ్. నాకు చక్కగా ప్రీచింగ్ బ్రాహ్మణ డ్యూటీ, నా డ్యూటీ ఈజ్ బ్రాహ్మణ డ్యూటీ. శాస్త్రం చెప్పేది సాధన చేసుకునేది, శాస్త్రం చెప్పాలి, సాధన చేయాలి, అంతే. దట్ ఈస్ మై డ్యూటీ. మేనేజ్మెంట్ అస్సలే కూర్చోటి మాల ఎంత బాధ తెలియదు ఎవరికి, అంత బాధపడి సాధన జరగదు మేనేజ్మెంట్లో దొరికితే. ఏదో టైంలో ఎవరినో ఒకరు బాధపడాల్సి ఉంటుంది, దానివల్ల కష్టం. సో అందుకని అస్సలు దాని వరకు వెళ్ళకండి. మనకి అవకాశం ఉంటే చేద్దాం, లేకపోతే గోవుకి సేవ చేసుకోవడం, దానం పెట్టడం, జైలు హరే కృష్ణ చెప్పేసి వెళ్ళిపోవడం. శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శ్రీల ప్రభుపాదకి శక్తిలా ఏకాదశి మహామహోత్సవకి వెరీ వెరీ గో. సో ఈ శక్తిలా ఏకాదశి రోజు ఒక
మాతాజీ, బ్రాహ్మణి మాతాజీ ఆమె అన్ని దానాలు చేస్తారు. గృహదానం ఎవరు ఇల్లు కట్టుకుంటారంటే డబ్బులు ఇచ్చేస్తారు, ఆరోగ్యం బాగుంటే డబ్బులు ఇచ్చేస్తారు, ఏం కావాలని అన్ని సర్వీసెస్ చేస్తారు. కానీ బ్రాహ్మణాకి కానీ వైష్ణవాకి కానీ సాధువు కానీ ఒక ముద్ద అన్నం కూడా పెట్టారు, ఒక ముద్ద అన్నం కూడా పెట్టారు అన్నమాట. ఆమె అసలు రైస్ ఏమైనా దానం చేయాలంటే నష్టపోదు, అంత స్ట్రిక్ట్గా ఉండరు. అన్ని కావాలి ఏం కావాలని ఇస్తారు. అయితే సాక్షాత్తు భగవంతుడి ఒకసారి ఆమె చెక్ చేద్దామని చెప్పి కాపాలి క్యాన్సర్ వచ్చి భగవంతుడు వస్తారు, వచ్చి అమ్మా దానం చేస్తే కొబ్బరి బయట దానం లేదు బయట అంటే లేదమ్మా ప్లీజ్ అమ్మా ఆగలేసమ్మా అమ్మా మా దగ్గర కొంచెం లేదు అంటే ఆవిడ కోపంతో ఇస్తుంటే పట్టి ముద్ద తీసుకొచ్చి ఇదిగో తినని చెప్పేస్తున్నారు. చేస్తే కృష్ణ ఎంత ఆగ్రహం అబ్బా నాకు దానం చేసి తెల్లని చెప్పి టక్కుని అదృష్టం అయిపోతుంది. అదృష్టం అయిపోతుంది కొంతకాలానికి ఆమె శరీరం విడిచిపెడుతుంది. ఆ మట్టి ముద్ద దానం చేసిన దానికి ఆమె వైకుంఠం ప్రాప్తిస్తుంది. ఆమెకి మట్టి ముద్ద కృష్ణుని దానం చేసిన దానికే వైకుంఠం ప్రాప్తిస్తుంది. వైకుంఠంలో చాలా గొప్పగా ఇల్లు ఉంటుంది. ఆమెకి ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే దేశమానంగా వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇల్లు దానం చేసింది, అన్ని సౌకర్యాలు ఉంటాయి, తిండి మాత్రం ఉండదు. వైకుంఠంలో వైకుంఠం అంటేనే ఆనందంగా ఉంటుంది కదా, అలాంటి చోట తినడానికి ఫుడ్ దొరకదు ఆమె. ఆమె గోవిందా గోవిందా ఆగలి ఆగలి బాధపడతా ఉంటుంది. అప్పుడు స్తుతులు చేస్తుంది అనమాట. అప్పుడు స్వామి కరుణించి అమ్మా నువ్వు అన్ని దానాలు చేసావు కానీ ఎప్పుడు ఒక్క వైష్ణవుడికి కూడా ఒక్క మెతుకు కూడా ఎవరికి పెట్టలేదు తెలియదు. నువ్వు ఇది వెళ్ళి మళ్ళీ కిందకెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, బ్రాహ్మణానికి వైష్ణవానికి పిలిచి ఏం చేయాలి, భోజనం కాదు ప్రసాదం పెట్టాలి. ప్రసాదం పెట్టి నువ్వు మళ్ళీ పైకి వస్తే అప్పుడు నీకు ఇక్కడ దొరుకుతుందమ్మా అని చెప్పి స్వామి చెప్తారు. అప్పుడు మళ్ళీ కిందకి వచ్చి చెప్తారు, నువ్వు దేవతలు వస్తారు, నా యొక్క పాక్షులు వస్తారు, వాళ్ళకి వచ్చినప్పుడు కిందకి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా శక్తిలా ఏకాదశి మహోత్సవాన్ని వాళ్ళ ద్వారా విని వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు సాధువులు ఉన్నారు, వైష్ణవులు ఈ ఇంటికి పిలిచి ఓకే అన్నం పెట్టడం కాదు, సార్ మాకు ఏదైనా మంచి వర్డ్ చెప్పండి, మాకు ఏదైనా చెప్పండి, కృష్ణుడి గురించి తత్వం చెప్పండి, ఆయన జీవితంలో వీలైతే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సాధు వెంటబడ్డానే స్వామి నా చేతిలో తురుగు స్వామి నొప్పి వస్తుంది, ఏం చేయాలి అదే అడిగేది. ఏ వైష్ణవ మీరు ఎదురుపడినా మీకు మొట్టమొదటి అడగాల్సిన తెలుసా, కృష్ణుడి గురించి ఏదైనా చెప్పండి. ఎప్పుడు మీరు జీవితంలో ఎప్పుడు తిలకం వైష్ణవ తిలకం పెట్టి ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి మీరు అడగాల్సిందే రామనే కృష్ణుడి గురించి ఏదైనా చెప్పండి ప్రభుజీ ప్లీజ్ ప్రభుజీ అని. ఏదైనా పంట పాల మీద ఉంటే వాళ్ళకి ఇచ్చి ఇమ్మీడియట్గా మీరు అడగాల్సింది అది. అంతేగాని నన్ను బ్లస్ చేయండి, నేను ఏం ఆశించాలి, దీర్ఘాయుష్మాన్ కావాలా ఏం చేస్తారు, దీర్ఘాయుష్ని ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారా? మనకు కావాల్సింది నాటే దీర్ఘాయుష్. మనకి ఏం కావాలి, డివైన్ లాంగ్ లైఫ్ కాదు, మనకు కావాల్సింది ఏంటి, దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం. ఏం కావాలి, దివ్య జీవితం కావాలి. తక్కువ టైం అయినా సరే కృష్ణుడితో మనకు ఉండేటువంటి సంబంధంతో జీవించాలి. కృష్ణుడు లేని జీవితం ఒక్క సెకండ్లో నాకు వద్దు. కృష్ణ నీకు దూరం చేసేది ఏది నా దగ్గర రాని మాకు, కృష్ణ నీకు సంబంధం లేదు ఏది నా దగ్గర రాని అసలు. అది ఏదైనా కానీ మైక్ అయినా, గీత అయినా, పుస్తకమైన, పేపర్ అయినా, చెత్త అయినా, ఏదైనా సరే నిన్ను దూరం చేసే ఏదైనా నా దగ్గర రాని మాకు అని చెప్పి ప్రతిరోజు ప్రయత్నించుకోవాలి. సాధు దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి అడగాల్సింది కృష్ణుడి గురించి ఏదైనా చెప్పండి, కృష్ణ తత్వం గురించి ఏదైనా చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్లో కృష్ణుడితో సంబంధం ఉంటే ఏదైనా కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అని తెలుసుకోవాలి. అలా ఆమె వచ్చి దేవతల ద్వారా శక్తిలా ఏకాదశి మహోత్సవాన్ని విని వాళ్ళందరికీ భగవత్ ప్రసాదాన్ని అర్పించి వాళ్ళకి తినిపించి సంతృప్తిపరిచి ఆ శరీరం విడిచిపెడతారు. అప్పుడు మళ్ళీ వైకుంఠం వెళ్ళి అక్కడ సౌభాగ్యంగా భగవంతుడి గోవిందుడి యొక్క ప్రసాదాన్ని లడ్డూల్ని రోజు ఒక లడ్డు కాదు 8 లడ్డూలు వచ్చేయంటారు. అందరూ లడ్డు తీసుకొచ్చి అమ్మ నువ్వు ఎందుకు తినట్లేదు ఏంటంటే ఒక్కొక్కరు తీసుకొచ్చి ఒక లడ్డు ఇచ్చేవాళ్ళట. తినమ్మా ఇదేం తింటాము ఎవరు నాకు తెలుసు చూడ కూడా చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు లడ్డు తీసుకొచ్చిస్తున్నారని చెప్పి ఆనందపడుతున్నాను. అందుకనే చిన్ని కూడా నేను వదిలిపెట్టాను. ఫుడ్, ప్రసాదం ఇవన్నీ సర్వీస్లో భాగం, భగవంతుడి సేవలో భాగం. మనం అన్నీ పాల్పంచుకోవాలి. అప్పుడు అన్ని సెన్సెస్ ప్యూరిఫై అవుతాయి. ఒక్క సెన్స్ ప్యూరిఫై కాకుండా అది మనల్ని భౌతిక
దాంతో బంధించేస్తాం. ఓకేనా? శక్తిరా కలసి నామోత్సవ్ కి శ్రీరామ సంకీర్తన్ కి. పేజ్ నెంబర్ 125. రాధా